జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం సార్, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. అశ్విని, భరణి, కృత్తిక గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇక ఉన్నటువంటి 27 నక్షత్రాలలో చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రంగా మేము వింటూ ఉంటాం. అంటే మన శాస్త్ర వచనాలు లేకపోతే మన పురాణ కథల ప్రకారం చంద్రుడికి అత్యంత ప్రియమైన నక్షత్రం రోహిణి. ఈ నక్షత్ర జాతకులు మరి ఎలా ఉంటారు? నిజంగానే మరి చంద్రుడు అక్కడ ఎగ్జాల్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రోహిణి నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు? ఏమేం విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమి మార్చుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది వీళ్ళకి? ఏ దేవతారాధన వీరికి యోగిస్తుంది? ఇవన్నీ ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. రోహిణి నక్షత్రం మనకి సహజంగా తెలిసినది చాలా సౌమ్య నక్షత్రం అని. చంద్రుడు ఆ నక్షత్రంలో ఉన్నప్పుడు చాలా అనుకూలమైన ప్రభావాలను ఇస్తూ ఉంటాడని, చంద్రుడికి ఇష్టమైన నక్షత్రం అని మనకి పురాణ కథల ప్రవచనం కదా. ఇందులో ఇది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. నక్షత్రాధిపతి దేవత చంద్రుడు వింశోత్తరి దశల ప్రకారం. రెండవది అదే గ్రహ ఆధిపత్య దేవత బ్రహ్మ. రాశ్యాధిపతి శుక్రుడు. ఈ కారకత్వాలు ఇవన్నీ తీసుకున్నప్పుడు వీటి తత్వం ఏమిటంటే అన్ని శుభకారకత్వాలు. అంటే చంద్రుడు నక్షత్రాధిపతిగా ఉండటం, బ్రహ్మ అనే ఒక స్మూత్ క్యారెక్టర్, ట్రినిటీలో మన త్రిమూర్తుల్లో చాలా స్మూత్గా తన పని తాను చేసుకుంటూ విధిని లిఖించే తత్వం కలిగి బ్రహ్మజ్ఞానం అంటే జ్ఞానం కలిగిన ఒక మేధావి తత్వంగా బ్రహ్మగారిని సూచిస్తూ ఉంటాం. అట్లాగే శుక్రుడు వృషభ రాశిలో ఉన్న శుక్రుడు. ఇందులో ఏమిటంటే వీరి యొక్క ఆలోచన ధోరణి, రోహిణి నక్షత్రం వాళ్ళ పరిస్థితి ఇదంతా ఏమిటంటే చాలా సింపుల్గా ఉండటం. ఆ సింప్లిసిటీలో వారు ఎంత విషయం తెలిసి ఉన్నప్పటికీ, ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ దాని గురించి బహిరంగ పరచకపోవటం. ఎక్కువ మందికి నాకు బలానా విషయం తెలుసు, ఈ విషయం గురించి అంటే మన పేరు పక్కన డిగ్రీలు రాసుకుంటాం కదా, బోల్డ్ అని డిగ్రీలు. వీరికి ఎన్ని డిగ్రీలు ఉన్నా పేరు పక్కన ఏది రాసుకోరు, నా పేరు తెలిస్తే చాలు అనే స్థితిలో ఉండటం. ఈ లోపల వారు ఒక ఉన్నత స్థాయి చేరుకున్న బోల్డ్ అన్ని రంగాలలో వారు ఎంఏనో డాక్టరేటో చేస్తున్నా దాన్ని ప్రస్ఫుటించే చెప్పుకునే తత్వం ఉండకపోవటం. ఏటివారు వారి మాటల ద్వారా కానీ లేదా వారు చేసే వృత్తి ద్వారా కానీ బహుశా ఇతను అనుభవజ్ఞుడు, ఇన్ని డిగ్రీలు ఉంటాయని మాత్రం అర్థం చేసుకునే విధంగా ఉండటం. ఇది ఏమిటంటే ఈ తత్వం కలిగిన వారిని వెస్ట్రన్ సిస్టంలో దీన్ని ఎలా సూచిస్తారంటే చక్రం తిప్పుతున్న చేతిలో, అంటే మన విష్ణుమూర్తి చక్రం ఉంటుంది చూసారా, ఇలా చక్రం పెట్టుకొని సుదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారు కదా, అదే తత్వం ఒక స్త్రీ రూపతత్వం చక్రాన్ని గుండ్రంగా తిప్పుతూ ఎదుటి వారికి వేసే విధంగా, ఎదుటి వారికి అవసరమైన సందర్భాల్లో సహాయం చేయడానికి ఆ చక్రం ఉపయోగపడే విధంగా, మన విష్ణుతత్వంలో ఎదుటి వారికి ఒకరికి సహాయం చేయటానికి మరొకరిని సంహరించే తత్వం అనేది సుదర్శన చక్రం యొక్క తత్వం. ఇక్కడ ఇందులో వివరించే తత్వం ఏమిటంటే ఒక అమ్మాయి, ఒక అందమైన చక్కటి అమరిక ఉన్న అమ్మాయి ఎదుటి వారికి సహాయం చేసే విధంగా ఒక చక్రాన్ని తిప్పుతూ ఉండే స్థితిని సూచిస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్ ఏంజెల్. ఇందులో ఈ తత్వం యొక్క ప్రతీక ఏమిటంటే వీరు ఎదుటి వారికి సహాయం చేయటానికి ఎప్పుడు ముందుండే మానసిక స్థితి కలిగి ఉంటారు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఎదుటి వారికి సహాయం చేద్దామా అని. ఇక్కడ స్త్రీ రూపాన్ని వర్ణించటం వలన స్థితి ఏమిటంటే ఒక అమ్మాయి లాగా ఏంజెల్ లాగా ఉపయోగించడం వలన ఏమిటంటే సౌకుమార్యత కలిగిన మానసిక స్థితి ఉంటుంది. సాఫ్ట్ నేచర్, సౌకుమార్యత. అంటే వీరికి ప్రతి విషయానికి వీరు సున్నితత్వానికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. సున్నితత్వాన్ని బహిర్గతపరచరు. అంటే ఉదాహరణకి వారికి ఇష్టం లేని వ్యాఖ్య ఎదుటి వారు చేశారనుకోండి, కామ్గా ఉంటారు అంతే. వారు ఆ బయటికి తెలియదు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయటం వీరు నొచ్చుకున్నారు నొచ్చుకోలేదు అన్న విషయం కొన్ని సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. ఆవిడ ఇమీడియట్ రియాక్షన్ ఉండదు. అట్లీస్ట్ కుటుంబ సభ్యులకు బహుశా బాగా క్లోజ్గా ఉన్న వారితోటి ఏమైనా షేర్ చేసుకోవచ్చేమో, కానీ అవసరమైన వ్యక్తితో షేర్ చేసుకోరు. అంటే
ఏ వ్యక్తి అయితే వారిని బాధించారో ఆ వ్యక్తితోటి నన్ను ఈ మాట అనటం వల్ల నేను బాధపడ్డాను అని సూచన చేసే అవకాశాలు ఉండవు. తర్వాత ఎంతో కాలానికి ఫలానా టైంలో ఈ కారణం చేత నన్ను ఈ సమయంలో మీరు ఈ విధంగా అన్నారు. అది కాబట్టి అది మనసులో పెట్టుకొని నా ప్రవర్తన ఈ విధంగా ఉంది అని వారు ఎక్స్‌ప్రెస్ చేసే స్థితి ఉంటుంది. రైట్. అది ఒక రకమైన స్టేజ్. రెండవది కృతజ్ఞతాభావాన్ని చూపించే స్థితి కూడా అలానే ఉంటుంది. హ్మ్. ఏదో సమయంలో ఉదాహరణకి వాళ్ళ చిన్న వయసులో ఏదో అనుకోని విధంగా హ్మ్. ఒకరు వాళ్ళు చదువుకుంటున్న సమయంలోనో, లేపోతే ఏదో వాళ్ళు కష్టంలో ఉన్న సమయంలోనో ఒకరు హెల్ప్ చేశారనుకుందాం. దానికి ప్రత్యుపకారం దాని తర్వాత ఎప్పటికో వారికి అవకాశం కుదిరిన సందర్భంలో ఎదుటివారు ఊహించని విధంగా వీళ్ళు వెళ్లి చేస్తారు. ఇంత గ్రాటిట్యూడ్‌తో ఉంటారా? ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనసులో అది ఉంటుంది. కానీ కనిపించిన ప్రతిసారి ఏవండీ నాకు చిన్నప్పుడు మీరు భలే సహాయం చేశారండి. నేను ఎప్పటికీ మర్చిపోలేనని శుష్క ప్రియాలు పలకరు. కనిపించినప్పుడు నమస్కారం అండి అని చెప్పి లేదా వాళ్ళని హలో అని చెప్పి వెళ్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం వచ్చి ఎదుటి వారికి పొందే పరిస్థితి వారికి ఏర్పడుతుందో టక్కున వాలిపోతారు. ఇవన్నీ గుర్తు చేయకుండా సచ్ ఎ బ్యూటిఫుల్ క్వాలిటీ. అటువంటి మంచి క్వాలిటీ ఉంటుంది. రైట్. కానీ దీనివలన వచ్చే నెగెటివ్ ఏమిటి? దీనివల్ల కూడా నెగెటివ్ ఉండే పరిస్థితులు ఉంటాయి. మొట్టమొదట నేను చిన్నప్పుడు ఇంత సహాయం చేశాను, వీరి కష్టాల్లో ఉన్నప్పుడు ఇట్లా ఆదుకున్నాను. కానీ వీరు ఎప్పుడు కనిపించినా దాని గురించి అసలు ప్రస్తావనే చేయరు అని అవతల వాళ్ళు అనుకునే పరిస్థితులు ఉంటాయి. దాన్ని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఇది రెండవది వీరి శారీరక అలంకరణ మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, శారీరక అలంకరణ చాలా హుందాగా ఉంటుంది. సింప్లిఫైడ్‌గా హుందాగా ఉంటుంది. అంటే ఆర్భాటాల జోలికి వెళ్ళరు. వాళ్ళకున్న సామాజిక ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వీటి ప్రకారం వారికి బహుశా వారు పెరిగిన వాతావరణం వాటికి తగ్గట్లుగా ఎదుటి వారికి ప్లెజెంట్‌గా అనిపించే ఆహార్యాన్ని ఉంటుంది. వీరు ఎంచుకునే ఫీల్డ్ కూడా ఒక దాంట్లో స్థిరంగా ఉండే పరిస్థితి ఉండదు. వారు కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా చేసేది కావచ్చు. అది మన షో బిజినెస్ కావచ్చు, లేదా మార్కెటింగ్ కావచ్చు, ఇటువంటిది కావచ్చు. కొన్ని సందర్భాల్లో దానికి పరస్పర విరుద్ధంగా ఉండేది. ఎందులో బాగా అన్నిట్లోనూ రాణిస్తారు. కానీ ఒక దాంట్లో స్థిరంగా ఉండరు. వీరికి స్థిరమైన మిత్రులు, స్థిరమైన శత్రువులు ఉండరు. ఇది చక్కటి అనుకూలమైన అంశం. చంద్రుడి రీత్యా ఇట్లాంటి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అనుకోవచ్చా? స్థిరమైన మిత్రులు అన్నప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఇందాక చెప్పా కదా, శత్రుత్వాన్ని మిత్రుత్వాన్ని రెండింటిని గుర్తుపెట్టుకుంటారు. ఇందులో శత్రుత్వానికి సంబంధించి అపకారం చేయటం, కక్ష సాధింపు చర్యలు అనేవి ఉండవు. నువ్వు బలానా టైంలో నాకు అపకారం చేసావు కాబట్టి అని. కానీ ఉపకారం చేసే విషయంలో గుర్తుపెట్టుకొని వారికి సన్నివేశం అవకాశం దొరికిన సందర్భంలో ఖచ్చితంగా వారు ప్రత్యుపకారం చేస్తారు. ఇది చక్కటి అమరిక. వీరికి వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటంటే గుప్తంగా ఉండే అనారోగ్య సమస్యలు ఉంటాయి. మానసిక పరమైన ఒత్తిడి కారణం చేత బయటికి చెప్పుకోలేని, బయటికి ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేని చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడవచ్చు, లేదా రీప్రొడక్టివ్ ఆర్గాన్ సంబంధించిన సమస్యలు ఏర్పడవచ్చు. వీరికి ఉండే మరొక సమస్య ఏమిటంటే జీవిత భాగస్వామి వీరిని యాంటీ అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితులు ఉంటాయి. వీరు జీవిత భాగస్వామి, చక్కటి జీవిత భాగస్వామి లభిస్తాడు, అందులో సందేహం లేదు. లభిస్తాడు, లభిస్తుంది, ఏదైనా కావచ్చు. కానీ వీరికున్న తత్వాన్ని యాంటీ అడ్వాంటేజ్ గా తీసుకోవటం, ఈ కారణం యాంటీ అడ్వాంటేజ్ తీసుకోవటం వలన తరచూ ఆత్మ న్యూన్యతా భావానికి లోనవుతూ ఉంటారు. ఇటువంటి కారణాల చేత వీరు తమ నెక్స్ట్ విషయం అంటే జీవిత భాగస్వామి తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎవరికి? సంతానానికి. కాబట్టి జీవిత భాగస్వామి ఇబ్బంది పెడుతున్నాడు, మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు అనే భావనతోటి పిల్లలకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం, పిల్లలు ఏది కోరితే ఆ పని చేయటం, ఇటువంటి మానసిక స్థితి ఈ కారణం చేత వారు సంతానం సరైన క్రమశిక్షణలో పెరగకపోవటం అనేది ఉంటుంది. అంటే జీవిత భాగస్వామి కోపంతో, ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు, సంతానానికి సంబంధించి వారు ఏది కోరితే అది ఇవ్వటం. ఉదాహరణకి చిన్నపిల్లలు నాకు ఐస్ క్రీమ్ కావాలి అని వారు మారం చేస్తున్నారు అనుకో, వాడు అడక్క ముందే ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉండటం. ఆ కారణం చేత పిల్లలకు ఒబేసిస్ డెవలప్ కావటము, లేకపోతే వేరే రకమైన ఎలర్జీ సంబంధిత లక్షణాలు రావటము
ఏదో డెవలప్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. మరి ఆల్రెడీ వీళ్ళు సాఫ్ట్ నేచర్డ్ పర్సన్స్ అని మీరు ఆల్రెడీ చెప్తున్నారు. బట్ వీళ్ళకి బాగా కంపాటబిలిటీ బాగా ఉండే నక్షత్రాలు ఏవి? ఏ నక్షత్రాలు వాళ్ళతో బాగా జెల్ అవుతారు? వీరు ముఖ్యంగా గురు నక్షత్రాల వారికి సంబంధించి చూసుకున్నప్పుడు మిక్స్డ్ రిజల్ట్ ఉంటాయి. కొన్ని ఎపిసోడ్స్లో మనం వివరించుకున్నట్లుగా చంద్ర గురువుల కలయిక వలన గజకేసరి యోగం కదా. గజకేసరి యోగం అంటే ఆ, ఖచ్చితంగా అది టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది అని. ఓకే. కాబట్టి అటువంటి తత్వం దానికంటే సో గురు నక్షత్రాల కంటే వద్దంటున్నారా? వద్దు అన్నట్టు అది కన్సిడర్ చేయకపోవటం మంచిది. సహజంగా మనం గ్రహాలకు సంబంధించి లెఫ్టిస్టులు రైటిస్టులు అని అనుకుంటూ ఉంటాం. అంటే అటు ఇటు రెండిటికి మధ్య అందరికీ సమంగా చూసేవాడు చంద్రుడు. ఆ. చంద్రుడు రవి నక్షత్రంతో కలిసిన సందర్భంలో అమావాస్య ఏర్పడుతుంది కదా. చీకటి. కాబట్టి చీకటి. ఉమ్. కాబట్టి రవి నక్షత్రాల జోలికి వెళ్లకుండా, ఉమ్. రెండవది గురు నక్షత్రాలకు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉమ్. ఏ నక్షత్రం వారిని వీరు పెళ్లి చేసుకున్నా వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. Right. ఇందులో రాహుకేతుల నక్షత్రాలకు సంబంధించి చూసుకున్నప్పుడు వారి జీవిత భాగస్వామి నుంచి సరైన ఆ, సౌలభ్యత అన్ని చక్కగా అమరుతాయి. కానీ ఎప్పుడు ఏదో పక్కన అసంతృప్తి ఉంటుంది. Right. వీరు చక్కగా ఆ, వీరు తమని సరిగ్గా పట్టించుకోవట్లేదు అని, ఉమ్. లేకపోతే తమకి సరైన విలువ ఇవ్వట్లేదు అనే అసంతృప్తి ఉంటుంది. ఉమ్. కానీ జీవిత భాగస్వామి నుంచి చక్కని సౌలభ్యతలు ఉంటాయి. రైట్ సార్. అయితే వీళ్ళు పుట్టటమే చంద్రమహర్ దశలో పుడతారు కాబట్టి ఏ దశల నుంచి వీళ్ళకి లైఫ్ సెటిల్మెంట్ అనేది ఉంటుందని అనుకోవచ్చు సార్? చంద్రమహర్ దశలో పుట్టారు కాబట్టి వీరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పరిపూర్ణ అనురాగ ప్రేమలు వీరికి అందుతాయి. ఉమ్. వీటి ద్వారానే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ద్వారా వీరు భవిష్యత్తు పట్ల ఒక నిర్ణయాన్ని, భవిష్యత్తు ఎలా ఉండాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఉమ్. బహుశా వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యంలో తల్లిదండ్రులు చాలా అన్యోన్యంగా ఆప్యాయతగా ఉన్న పరిస్థితి ఉందనుకోండి, ఉమ్. వీరు కూడా మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు, వీరు కూడా తమ పెళ్ళైన తర్వాత తన భార్యని ఈ విధంగా చూసుకోవాలి, లేదా తన భర్తతోటి ఇలా ప్రవర్తించాలి అనేది చిన్నతనంలోనే ఒక ఊహకి వస్తూ ఉంటుంది. రెండవది, ప్రతి విషయంలోనూ ఫ్రెండ్స్ ఇది ఎవరైతే సహాయపడతారో వారికి పునఃసహాయం చేయాలి అని ఇటువంటివి కొన్ని నీతి సూత్రాలను చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటారు. వీరు చిన్నప్పుడు ఏర్పడిన ఈ ఈ కుజ చంద్రమహర్దశ జరుగుతున్న సమయంలో, అది బహుశా 1 సంవత్సరం నుంచి వారు 10 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఈ సమయంలో ఏర్పడే అభిప్రాయాలు వారి జీవితకాలం పాటు కొనసాగుతాయి. దాని తర్వాత కుజమహర్దశ ప్రారంభమవుతుంది. కుజమహర్దశలో జరిగే సన్నివేశాలు, ఆ సమయంలో జరిగే సంఘటనలు, వారు చూస్తున్న ఎన్విరాన్మెంట్ వారి భావి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఆ సమయంలో వీరు ఏర్పరచుకున్న అభిప్రాయాలు, లేదా వీరు ఏదో ఒక ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే ప్రతి విషయంలోనూ వారు రుచి చూడాలి, రుచి చూసిన తర్వాతనే దాని గురించి కామెంట్ చేయాలనే మానసిక స్థితి ఉంటుంది. పక్కవారు ఎవరో లడ్డు రుచిగా ఉన్నది అంటే, తీయగా ఉన్నది అంటే వీరు నమ్మరు. తిని చూస్తేనే లేదా మరొకటి ఏదో కారం ఎక్కువగా ఉన్నదంటే నమ్మరు. దాన్ని రుచి చూసిన తర్వాతనే దాని గురించి ఆయన చెప్పింది కరెక్టే అనే నిర్ణయానికి వస్తూ ఉంటారు. ఈ మానసిక స్థితి కారణం చేత కొన్ని సందర్భాలలో ఎక్స్పీరియన్స్ అయితే కానీ నమ్మము అనే దాంట్లో పొరపాటున రాంగ్ ఎక్స్పీరియన్సెస్ చేయవలసిన పరిస్థితి వస్తుంది. కొంతమంది దురలవాట్లకు లోను కావటానికి వారు నీతి సూక్తులు అవన్నీ వింటూ ఉంటారు, పెద్దవాళ్ళు చెప్పేవి వింటుంటారు. తల్లిదండ్రుల ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒక తండ్రి సిగరెట్ స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నదే అనుకోండి, వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు చేయొద్దు ఇది అని. సిగరెట్ స్మోక్ చేస్తే ఏమొస్తుంది, ఏ నష్టం వస్తుంది, ప్రయత్నం చేయాలి అనే మానసిక స్థితి కారణం చేత వారు ఆ దురలవాటు బారిన పడే పరిస్థితులు ఉంటాయి. తల్లి మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది. ఖచ్చితంగా తల్లి మేజర్ రోల్, తల్లిదండ్రులు ఇద్దరు ప్లే చేస్తారు. తల్లి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత చిన్న వయసులోనే వారి జీవితంలో సెటిల్ కావటం అనేది ఉంటుంది. సెటిల్ కావటం అంటే బహుశా ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల్లో వివాహ భావానికి సంబంధించి అది ఉంటుంది. వీరు మ్యాక్సిమం విడిపోవటాలకు సంబంధించి ఎక్కువ జరిగే అవకాశాలు ఉండవు. అలా అడ్జస్ట్మెంట్ నేచర్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే రాహు గురువు రాహు మహర్దశ వీరికి చక్కగా అనుకూలిస్తుంది. గురు మహర్దశ ప్రారంభమైన దగ్గర నుండి
వారికి సంబంధించి కొంత అనారోగ్య సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత శని సార్ నార్మల్గా ఉంటుంది. గురు మహర్దశలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. రైట్. ఏ దేవతారాధన వీరికి బాగా యోగిస్తుంది సార్? వీరు లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా అంటే ఐశ్వర్యానికి వీటన్నిటికి సంబంధించి వీటికి సంబంధించిన ప్రతీకగా భావించేది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆరాధన చేసిన సందర్భంలో వీరికి ప్రతినిత్యం ఆరాధన చేసుకోవటం కానీ, మగవారు కానీ ఆడవారు కానీ, ఆడవారైతే లక్ష్మీ సహస్రనామ పారాయణ లేదా అష్టోత్తరం ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉండటం, అదే మగవారైతే వారి వాళ్ళ అమ్మగారో లేకపోతే వారి జీవిత భాగస్వామో చేస్తూ ఉంటే దాంట్లో పాల్గొనటం, లేదా దగ్గరలో ఉన్న దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాల్లో అమ్మవారి తత్వానికి వెళ్తూ ఉండటం, తులసీ దళాలతోటి తులసి మేము ఉపయోగిస్తుంటాం కదా, తులసీ దళాలతోటి అమ్మవారికి అర్పించటం అంటే కానుగ్గా ఇవ్వటం, తులసి మాల వేయటం, ఇవి వీరికి చక్కటి అంటే ఇబ్బందికర సన్నివేశాల నుంచి బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మృగశీర్ష నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.